తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు షేక్ జానీ సైదా గారు 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నరసరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతున్నది. పల్నాడు జిల్లా ప్రజలు, కార్యకర్తలు, కూటమి నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను, నాతో పాటు పల్నాడు జిల్లా కార్యవర్గం రేపు 29/1/2026 తేదీన సాయంత్రం 4 గంటలకు నరసరావుపేట పట్టణంలో ఎస్ఎస్ఎన్ కాలేజీ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే కూటమి నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జరగబోయే ర్యాలీ సాయంత్రం 3 గంటలకి స్థానిక శాసనసభ కార్యాలయం నుంచి స్టార్ట్ అయ్యి ఎస్ఎస్ఎన్ కాలేజీ వరకు సాగును. కాబట్టి ఈ ర్యాలీలో యువత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ, మన యువతకు సంబంధించిన అన్ని విభాగాలు పాల్పంచుకొని ఆ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారు రేపు 29వ తేదీన అంటే ఎస్ఎస్ఎన్ కాలేజీలో సాయంత్రం 4 గంటలప్పుడు మరి పల్నాడు జిల్లా ఎంపీ గారు, అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఆ రోజు గొప్ప బహిరంగ ర్యాలీ జరుగుతుంది. దాదాపు 10 నుంచి 15,000 మంది కార్యకర్తలు, నాయకులు దీనికి హాజరవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం, మైనార్టీ సోదరులు, కాపు సోదరులు, అదేవిధంగా రైతు సోదరులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని విజయవంతం చేయమని మీడియా ముఖంగా కోరుతూ ఉన్నాం.